బ్యూరో చీఫ్ కృష్ణ ఉన్నారు, అలాగే మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ కూడా లైవ్లో ఉన్నారు. ఒకసారి కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వికే. సో మనం ఎగ్జిట్ పోల్స్ చూసాం, కానీ ఎందుకో ఎగ్జిట్ పోల్స్ కంటే ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఇప్పుడున్న ఈ టైంలో ఇవాళకి ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి, ఏమనిపిస్తుంది ప్రజల నుంచి, గ్రౌండ్ ఎలా ఉంది? నరాలు దిగే ఉత్కంఠతనే చెప్పొచ్చు వీకే. ఎప్పుడూ లేనటువంటి ఉత్కంఠత. ఎందుకంటే ఈసారి ఇందాక మీరు చెప్పినట్లుగా బీజేపీ అయితే ఢిల్లీ పైన సర్జికల్ స్ట్రైక్ చేసింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపొందినటువంటి ఉత్సాహంతో ఈసారి ఎలాగైనా సరే ఢిల్లీని కైవసం చేసుకోవాలన్న ఉత్సాహంతో ఈసారి అందరూ నేతలు, ఎన్డీఏ నేతలు అందరూ కూడా వచ్చారు ఢిల్లీకి. ఉదాహరణకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ 2 రోజులు ఢిల్లీలో పర్యటించి ప్రచారం కూడా చేశారు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఒక స్లోగన్, అది ఆఫ్ సర్కార్, ఆఫ్ సర్కార్ కాకుండా ఆఫ్ ఇంజన్ సర్కార్ అంటూ ఆయన ఒక కాయిన్ కూడా చేశారు. అంటే సగం సర్కార్తో మీరు, సగం ఇంజన్ సర్కార్తో మీరు ముందుకెళ్లలేరు కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్తోనే మీరు ముందుకెళ్తే బాగుంటుంది అంటూ ఆయన ఆఫ్ ఇంజన్ సర్కార్ అంటూ ఒక కాయిన్ చేశారు. సో అది కూడా జనాల్లోకి బాగా పోయింది. ఒక్క చంద్రబాబు నాయుడే కాదు, మొత్తం అందరూ కూడా ఢిల్లీకి ఎన్డీఏ నేతలందరినీ కూడా అసలు ఇక్కడ ఢిల్లీలో మోహరింపజేసింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఒకరోజు జేపీ నడ్డా ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంపీలందరూ కూడా మీరు సాటర్డే సండే ఇక్కడే ఢిల్లీలోనే ఉండి మీరు ఢిల్లీలోనే ప్రచారం చేయండి అంటూ ఎన్డీఏ ఎంపీలందరినీ కూడా ప్రతి గల్లీకి పంపినటువంటి పరిస్థితి. మన కేంద్ర మంత్రులు పెమ్మసాని కూడా ఇంటింటి ప్రచారం కూడా చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో రామ్మోహన్ నాయుడు, తర్వాత లావు కృష్ణదేవరాయలు, వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. అయితే మొత్తం సుమారు ఒక 12 సంస్థలు ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడిస్తే కేవలం 2 మాత్రమే ఆప్ సర్కార్ మళ్లీ అధికారంలోకి రాబోతుంది 5వ సారి అంటూ ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ఇచ్చాయి. కానీ మిగతా 10 సంస్థలు కూడా బీజేపీనే ఈసారి అధికారంలోకి రాబోతుందని కూడా చెప్పాయి. దానికి వేర్వేరు రీజన్స్ కూడా చెప్పాయి. ఏ వర్గం ఎటువైపు మళ్ళింది, ఆప్ సంబంధించి ఎందుకు ఈ ఓటర్లు గతంలో ఉన్నటువంటి ఆప్ సర్కార్, అంటే ఆప్కి అయితే గత 3 సార్లు కూడా ఏకపక్షంగానే ఢిల్లీ ఓటర్లు ఆప్కి అధికారాన్ని కట్టబెట్టారు. మొత్తం 70 సీట్లుంటే 65-66 సీట్లు మొత్తం ఆప్కే ఇచ్చారు. 1 సైడెడ్ గా ఉంది. కానీ ఈసారి పరిస్థితి ఆ విధంగా లేదు. ఎందుకు అంటే దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఆప్ సర్కార్ పైన కొంత అవినీతి మరకబట్టం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా ఆ పార్టీ నేతలలో కూడా కొంత బిహేవియర్ చేంజెస్ కూడా రావటం, అధికారం వచ్చిన తర్వాత, అంటే అంతకు ముందు ఒకలాగున్నారు, అధికారం వచ్చిన తర్వాత ఒకలాగున్నారు అన్న పర్సెప్షన్ అయితే జనాల్లో మారిపోయింది. కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే ఎక్కడా కూడా, అంటే ఢిల్లీలో ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అవినీతి తప్ప మిగతా ఏ కేసులు కూడా లేవు. ప్రజలకి వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ, ఫ్రీ వాటర్, ఉచిత విద్యుత్, ఇవన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయి. వాళ్ళకి అందాల్సినటువంటి పెన్షన్లు అందుతున్నాయి. తర్వాత డోర్ టు డోర్ డెలివరీ, అన్ని సేవలు కూడా డోర్ టు డోర్ డెలివరీ వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్ అంటూ మొదలుపెట్టిందో, అది గతంలోనే కేజ్రీవాల్ డోర్ టు డోర్, అంటే ఒక క్లస్టర్ కి ఇంతమంది పనిచేస్తూ వాళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏం కావాలన్నా సరే వాళ్లే ఆ యొక్క సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ కూడా అందజేయటం, మొహల్లా క్లినిక్లు ఏర్పాటు చేయటం, తర్వాత 200 యూనిట్ల వరకు ఫ్రీగా, అందరికీ కూడా 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వటం. తర్వాత ఢిల్లీలో అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి ఉన్నప్పుడు మొత్తం పూర్తిగా పవర్ కట్స్ ఎక్కువగా ఉండే. కానీ ఆప్ సర్కార్ వచ్చిన తర్వాత రిలయన్స్ వాళ్ళని, అదాని వాళ్ళని పక్కన పెట్టి గవర్నమెంటే ఆ యొక్క పవర్ సప్లైని చేపట్టడం, అదంతా చాలా బాగా జరిగింది. అందుకే ఈ యొక్క ఆప్ సర్కార్ కి అంతగా, అంటే ఢిల్లీ లిక్కర్ కేసు తప్ప మిగతా పెద్దగా వాళ్ళ మీద అవినీతి మరకలు లేవు. కానీ కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో పోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వం మనకి అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని చెప్పి ప్రతిసారి కూడా ఆరోపణలు చేయటం, మనకి ఢిల్లీకి దక్కాల్సినటువంటి హక్కులు దక్కట్లేదు అని కూడా ప్రతిసారి కూడా మోడీ సర్కార్ మీద ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు పదే ప్రజలు కొంత జీర్ణించుకోలేకపోతున్నారు. మరి మోదీ సర్కార్ మిమ్మల్ని పనిచేయట్లేదు మోదీ సర్కార్ అని పదే చెప్తున్నారు. మరి ఇప్పుడు మోదీ